జస్ట్ మిస్. నా బండి పోయి మట్టి కుప్ప గుద్దుకుంటుండే ఇప్పుడు. అది గడ్డ ఎక్కుతుంటే ఎక్కలేదు గడ్డ. హైట్ ఎక్కువ ఉండేసరికి జారిపోయింది అనమాట. ఇదా మట్టి కుప్ప కాడికి పోయింది బండి. ఇంకా ఈ నుంచి జారుకుంటూ పోయింది బండి. ఈ నుంచి జారుకుంటూ పోయి ఆడ ఆగింది. ఎక్కలేదు ఈ గడ్డ కూడా అసలు. మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్యాగులు ఉన్నాయన్నమాట ఇక్కడ అన్ని. అలా కొన్ని వేసారు. లొకేషన్ అయితే వెనకన చూపించింది. ఫోన్ చేస్తేనేమో ఇక్కడ ముంగట రా అన్నాడు. గ్రీన్ కలర్ షర్ట్ అంటే గ్రీన్ కలర్ బోర్డు ఒకటి ఉంది, గ్రీన్ కలర్ షర్ట్ ఎదురుగా ఉంది. రోడ్డు మాత్రం మరి దారుణంగా ఉంది అబ్బా. రోడ్డే నాది గుంతలు గుంతలు రా. అలా ఫోన్ చేస్తేనేమో ఇప్పుడు ఏం చెప్తుండో 10 నిమిషాలు తక్కువ 5 అవుతుంది టైం అనమాట మనకు. ఇప్పుడు ఫోన్ చేస్తే కరెక్ట్ 10 నిమిషాలు వస్తే లోడేస్తా. బాలన్నా 10 నిమిషాలు వస్తే లోడేస్తాడంట. లేకపోతే రేపు పొద్దున వేస్తానని డైరెక్ట్ అంటున్నాను. మా బావకైతే ఫోన్ చేసి చెప్పిన, సరే అని చెప్పిండు. అరే నువ్వైతే ఆగు, నేను అలా ఫోన్ చేసి మాట్లాడతాను. అంతవరకు అయితే ముంగడికి పోతే ఆగుతా. ఈ నుంచి మనకు 10 కిలోమీటర్లు 22 కిలోమీటర్లు ఏముంది. 10 నిమిషాలు ఏడబోతా నేను. వాళ్ళు చెప్పడానికైనా ఉండాలి కొంచెమన్నా. మా సార్ రిక్వెస్ట్ చేసి నువ్వు వెళ్ళిపో అంటే మాన్యువల్ లోడ్ చేయాలంట. మిషన్ తో కాదంట, మాన్యువల్ లోడింగ్. చూద్దాం, మా బావ అయితే ఫోన్ చేస్తాను రిటర్న్. అంతవరకు అయితే కొంచెం దూరం అయితే పోతా కదా. ఈ సూర్యనగర్కి వెళ్ళే రూట్ లో కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే గల్లీ చిన్నగా ఉంటది అనమాట. వెహికల్ ఒకటే వస్తూ ఉంటాయి. కొంచెం మన జాగ్రత్తగా మనం ఉన్నాం అనుకో ఏం కాదనమాట. ఇక మనమైతే బయలుదేరినాం కాబట్టి ఇక మా బావ ఫోన్ చేసేంత వరకు అయితే వెళ్ళిపోతాం కొంచెం దూరం అయితే. అప్పుడు దాకా టైం వేస్ట్ కాదు. రోడ్ అయితే ఒక పని అయిపోతుంది అనమాట. ఇటు పోతే మల్లాపూరు, ఇటు పోతే సూర్యనగర్ అన్నట్టు. మనకైతే లొకేషన్ పెట్టిండు. లొకేషన్ పెడితేనేమో మన కట్కేస్తారు రూట్ మన కొండమడుగు పోతేనేమో 26 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇట్లా పోతే చెర్లాపల్లి కుందన్పల్లి నుంచి పోతేనేమో 20 కిలోమీటర్లు చూపిస్తుంది. అయ్యాక ఇప్పుడు అక్కడ రోడ్ అంతా జామ్ ఉంటుంది కాబట్టి మనం కుందన్పల్లి అట్లా వెళ్ళిపోదాం. చెర్లాపల్లి స్టేషన్ కుందన్పల్లి ఆ రూట్ అయితే వెళ్ళిపోతే ఇక్కడ ఫ్రీ అయిపోతుంది అనమాట. టైం కూడా లేదు, ఇప్పుడు లేట్ అయిపోయింది. పో తొందరగా లోడ్ వేస్తారు. ఆటేమో 5 గంటల వరకు అంటారు, వీళ్ళేమో తొందరగా లోడ్ వేస్తారు, తొందరగా అని వీళ్ళు అంటాం. అరే ఏదైతే అది రోడ్ కాకపోతే ట్రాన్స్పోర్ట్ అయినా ఫోన్ చేసి చెప్తాం. మనకి ఈ రోడ్ వచ్చేసి చెర్లాపల్లి టు రాంపల్లి రోడ్. ఇది మనం రాంపల్లికి వెళ్ళిన తర్వాత విలేజ్ నుంచి వెళ్ళాలా, లేకపోతే ఇటు రోడ్ పై నుంచి బైపాస్ నుంచి వెళ్ళాలా చూద్దాం. ఇటు నుంచి అయితే జర ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు కొటేషన్ అనమాట. అటైతే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. గట్టి అయితే కొండమాడుగు అంతా. ఇది కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే అక్కడ నుంచి ఊర్లో అయితే తిరగాలన్నమాట. చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడైతే రోడ్ అయితే వేస్తారు. మళ్ళా 1 వే ఉండే కదా అప్పుడు.
ఇప్పుడు ఫ్లైఓవర్ సింగిల్ ఉండే అనమాట, పోవడానికి రావడానికి కష్టం అవుతుండే. రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఫ్లైఓవర్ ఒకటి వేసేస్తే ఈ రోడ్కి ఇక మొత్తం ఫ్రీ అన్నట్టే కాదు, చిన్న నాలా లాగుంటాయి, మొత్తం నాలా మొత్తం తీసేసి రోడ్ అయితే వేస్తారు. ఆ నుంచి ఇక్కడ దాకా బాగుంటది. ఇది ఒక్క కాడ కొంచెం రోడ్ అంతా కొంచెం గుంతలు గుంతలు ఉంటది అనమాట. ఆ రోడ్ ఒక్కటి కంప్లీట్ అయిపోతే ఇక టెన్షన్ ఉండదు అనమాట. చాలా ఇది వచ్చి మళ్ళీ ఫ్రీ అనమాట. మొత్తానికి అయితే రాంపల్లి విలేజ్ కి అయితే వచ్చిన. ఇట్లా పోతేనేమో కేసీఆర్ పోవచ్చు, ఇట్లేమో ఊర్లో నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట. అదంతా పోకుండా ఇట్లా ఊర్లో నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. ఇది తొందరగా అయిపోతుంది రోడ్. మళ్ళా కొండ మడుగు అంతా తిరగలేము కదా. ఇప్పుడే పార్టీ అయినా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చినావా అన్నాడు. ఎక్కడ దాకా వస్తే నేను చెప్పిన అన్న రాంపల్లి విలేజ్ అయితే దాటినా వస్తున్నా అన్న. అంటే ఆ టైం 5:20 అవుతుంది, మేము 5 గంటలుగా పని చేస్తుంటాం, ఇంకా రాకపోవడం ఏంది చెప్పినా కదా ఏదో అంటుండే అన్న. ఒక 15 నిమిషాలు ఒక్క పట్టుకుంటూ వచ్చేస్తా అన్న కూడా చెప్పేసిన. సరే నువ్వైతే వచ్చి ఉండు అన్నట్టు మాట్లాడుతున్నావు, నోట్ చేయనట్టే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత చూద్దాము ఎంత అని చెప్తాం. మనం కూడా రావాలి కదా, రోడ్ ఏమైనా మంచిగా ఉంది, కొంచెం గుంతలు ఉంది, చూసుకొని పోవాలా. 10 నిమిషాలు 20 కిలోమీటర్లు పోవాలంటే ఏమన్నా పెద్ద బండ ఇది? కారా లేకపోతే పెద్ద పెద్ద కార్లు స్పోర్ట్స్ కారా? అది కదా. ఆయనకి పోయిన తర్వాత సిచ్యువేషన్ చూద్దాం. భోగారం ఊర్లోకి అయితే ఊరి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఆ ఊర్లో పోవాలంటే కొంచెం భయం అవుతుంది నాకు కూడా. ఎందుకంటే ఇల్లు అనేది దగ్గర కొంచెమే 2 టర్నింగ్ ఉండే. ఆ టర్నింగ్ మస్తు భయం అవుతుంది నాకు. ఎందుకంటే లాస్ట్ టైము అరటి పండు వేసుకొని వచ్చినాయి రోడ్కి, అప్పుడు చూసిన అన్నట్టు మొత్తం ఇట్లా దగ్గరకు ఉంటుంది. కటింగ్ కొంచెం లాంగ్ తీసుకోవాలా, అదొక భయం నాకు లోపడైపోతుంది. అట్లా పోదామంటే అదొక టెన్షన్, ఇట్లా పోతే ఇదొక లొల్లి. ఉదాం ఎట్లయితే అట్లా ధైర్యం తీసుకుంటే కొట్టేదాం. ఆ ఊరు చూపిస్తా, టర్నింగ్ చూపిస్తా. ఊరు లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కొంచెం పెద్దగా ఉంటుంది రోడ్డు, ఆ ముంగట్నే కొంచెం దగ్గర ఉంటుంది. ఈ కార్నర్లో తాకుతాయి అనమాట. ఎందుకంటే మొన్న లాస్ట్ టైం ఇక్కడ బొక్కలు ఉన్నాయి కదా, నల్ల బొక్క ఏముండే నల్లది, ఓన్ పెద్దగా ఉండే, తీసేసి రాదు. ముంగట ఉంటుంది అనమాట. చిన్నగా ఉంది, అర్థం ఎక్కువ అనమాట ఈ రోడ్లో. కొంచెం ఎక్కువ కష్టం. సైడ్ కూడా కవర్ చేసుకోవాలి, దగ్గర నుంచి కట్ అవుతుంది బండి. చూసిరుగా ఎంత దగ్గరకు ఉన్నాయో. ఇంతకు ముందుకు ఆ టర్నింగ్ మీద నల్ల ఉంది అనమాట, అదే హోల్ చేసి పెట్టింది, ఇప్పుడు అది తీసేసారు. ఈ నుంచి మనకు రోడ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఈ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల లోపలనే ఉండాలి. 6 మ్యాక్సిమం 6 లోపల ఉంటుంది. లోడింగ్ పాయింట్ అయితే 6 కిలోమీటర్.
ఆడి వెనకైతే చూద్దాం, ఆయన లోడ్ వేస్తాడా వేయడా ఏం సిచ్యువేషన్. రోడ్ చూడండి, కరెక్ట్ బండి పడుతుంది అనమాట. అటు గ్యాప్ లేదు, ఇటు గ్యాప్ లేదనమాట. ఎక్కువ కరెక్ట్ బండి పడుతుంది. చిన్నగా ఉంది రోడ్డు. ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చినట్టే. ఆడదాకా ఇట్లా కనబడుతుంది. ఇది లెఫ్ట్ అనమాట. లోపల చూపిస్తుంది లొకేషన్ అయితే. ఆగముంది రోడ్డు మొత్తం మట్టి రోడ్ కచ్చర కాస్తుంది. ఇలా 2 రోడ్లు వచ్చినాయి. ఏ రోడ్డు పోవాలా? అటేమో అవి చూపిస్తుంది, ఇటేమో అది చూపిస్తుంది. ఫోన్ చేద్దాం వాళ్ళకి ఎదుగుతారు. ఇటుకల బట్టి చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ పోతే. లొకేషన్ అయితే వెనకనే చూపించింది. ఫోన్ చేస్తేనేమో ఇక్కడ ముంగట రా అన్నాడు. గ్రీన్ కలర్ షర్ట్ అంటే గ్రీన్ కలర్ బోర్డు ఒకటి ఉంది, గ్రీన్ కలర్ షర్ట్ ఎదురుగా ఉంది. రోడ్డు మాత్రం మరి దారుణంగా ఉంది అబ్బా. రోడ్డే నాది, గుంతలు గుంతలు రాళ్ళు ఏమన్నా పటక్కుమంటే టైర్లు. ఇంత జంగల్లో పెట్టింది ఇది మాత్రం కంపెనీ. ఇప్పుడు అసలు టాస్క్ ఏంటంటే లోడ్ అవుతుందా కాదా తెలియదు. మెయిన్ టాస్క్ అది. ఇదే అన్నమాట లోడింగ్ ప్లేస్. కాకపోతే ఈ గేట్ల నుంచి కాదు, ఇంకో వేరే గేట్ ఉంది, వేరే గేట్ నుంచి సరే అని చెప్పిన. కొత్తగా పెట్టుకున్నాం మొత్తం అనుకుంది. ఇది అనుకుంటా లోడింగ్, ఇది లోడింగ్ అంతా తిరిగి రావాలి. గేట్ ఏడుంది, ఆడుంది గేట్. దగ్గర పనులు ఎత్తినాను పాటేడు. మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్యాగులు ఉన్నాయన్నమాట ఇక్కడ అన్ని. అలా కొనేసిరు. మొత్తం నట్ బోల్ట్ అన్నమాట ఇవన్నీ. ఆల్మోస్ట్ అయితే సగం వరకు అయితే అయిపోయినాయి, ఇంకా సగం అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అయిపోయినాయి అనుకోండి. 130 బ్యాగులు ఏమో చెప్పారు. చలో మనకైతే బండి లోడ్ అయింది. పేపర్లు కూడా వచ్చినాయి. బయటికి పోయి బండి పెట్టుకొని వెనక డోర్ వేసేది ఉండే డోర్ వేసుకొని డైరెక్ట్ మా బావకి అయితే ఫోన్ చేస్తా, లోడ్ అయింది ఏంది పరిస్థితి అయితే అడుగుతా. ఏమంటాడు అడుగుతాం. టైం వచ్చేసి 7 అవుతుంది. నా పనుల డీజిలే లేదు చెప్పాలంటారు. డీజిలే లేదు నా పనుల. దూరంగా ఉంది నా పరిస్థితి. జస్ట్ మిస్. నా బండి పోయి మట్టి కుప్ప గుద్దుకుంటుండే. ఇప్పుడు అది గడ్డ ఎక్కుతుంటే ఎక్కుతలేదు గడ్డ.
హైట్ ఎక్కువ ఉండేసరికి జారిపోయింది అనమాట. ఇదా మట్టి కుప్ప కాడికి పోయింది బండి. ఇంకా ఈ రూమ్లో గుర్తుండే కొంచెం అయితే మట్టి కుప్ప గుద్ది ఆ బండి అయితే ఆగుతుండే. బ్రేక్ కూడా పడతలేదు. మళ్ళా ఫుల్ హెయిర్ ఉంది. మళ్ళీ చూపిస్తా చూడండి. ఓ చూపిస్తా. ఈ నుంచి జారుకుంటూ పోయింది బండి. ఈ నుంచి జారుకుంటూ పోయి ఆడ ఆగింది. ఎక్కలేదు ఈ గడ్డ కూడా అసలు. ఇట్లా అయితే మరి ఘోరం ఉంది. కొండలు చూడుర్రి, కొండలలో కట్టారు మొత్తం రోడ్డు చూడుర్రి. అంత ఘోరంగా ఉంది అంటే రోడ్ అంత ఘోరంగా ఉంది. ఇంకా ఏదైనా ఒక రకం ఉంది, ముందైతే ఇంకా ఘోరం ఉంది. రాకపోయింది ఇటు రాకపోయింది. ఆగలే సార్. దన టైర్ పలుకుతుందేమో అనుకున్నాను. టైర్ పలుకుతా అనుకున్నాను, టైర్ అయితే పలగలేదు. రెండు టైర్లు డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. మనం ఒక టైర్ 30,000, 2 టైర్లకు వచ్చేసి 60,000. ఈ కిరాయి లాస్ అనమాట. వేస్ట్గా వచ్చినట్టు అయిపోయింది. అసలు బ్రేక్ ఆగుంటే ఈ పనే జరగకపోతుండే. 2 నిమిషాల్లో పైన చుట్టుకుంది. ఎందుకంటే మట్టి కుక్కుంది కాబట్టి ఏం కాదు. అది లేకపోతే మళ్ళా ఇంకా రూమ్లోకి దాక్కుతుంది బండి అయితే. కొంచెం పైకి వచ్చి ఆపిన బండి అయితే. ఈ నుంచి మెయిన్ రోడ్ పోవాలంటే కనీసం 1.5 కిలోమీటర్ ఏమో పోవాలా. మొత్తం మట్టి రోడ్. ఆడొక బండి పోతుంది. 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం కచరా రోడ్డు. కొండలలో పెట్టుకురు, మొత్తం కొండలే. ఎటు చూడు కొండలే. మనం రోడ్ వేస్తుందేమో ఇంట్లో ఇప్పుడు రౌండ్ తిరిగి రావాలన్నమాట. మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసి ఆపుకున్నా. అంటే ఊర్లో రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్కి వచ్చేసి ఆపుకున్నా అనమాట. నేను మీ మట్టి రోడ్డు దాటుకొని ఇక్కడ కూర్చున్నా. మా బావకు ఫోన్ చేసి కొంచెం బాగా ఫోన్ చేస్తా అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పి ఇక్కడ తాగిన. మా బావ ఫోన్ చేసినాక అప్పుడు ఇటు రావాలని చెప్తా అన్నాడు. అంతవరకు అయితే వెయిట్ చేద్దాం. ఇప్పుడే మా బావ అయితే ఫోన్ చేసిండు. ఆయన అడ్వాన్స్ పైసలు తెచ్చినట్ట. సరే అని చెప్తా. ఇక వెళ్ళా ఈ రూట్లో చూసుకుంటూ పోవాలా. మొత్తం సింగల్ రోడ్ ఉంది. మన దాంట్లో డీజిల్ లేదు. ఏడా ఆగిపోతుందో తెలియదు. డీజిల్ కొట్టినామో మర్చిపోయినాం. మన డైరెక్ట్ హౌషాపూర్కి అయితే వెళ్ళిపోదాం. మీరు రోడ్ అంతా సుంతాముంది, ఏం లేదు. సినిమా టికెట్ ఏముంది ఇక్కడ. ఊళ్ళో జర చూసుకుంటా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్ ఎటు పోతుందా అనుకున్నా. ఈ జిల్లాలపేట నుంచి హౌషాపూర్కి వెళ్తుంది అనమాట రోడ్. చాలాసేపు ఆలోచిస్తే అప్పుడు మైండ్కి ఎక్కింది అనమాట. ఆల్రెడీ హౌషాపూర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఈ రోడ్ ఎడుకో వస్తుంది లాస్ట్ ఇక్కడికి వచ్చింది అనమాట. మొత్తానికి అయితే రోడ్డు మీదకి అయితే వచ్చినాము. బండి ఏడైనా పెట్రోల్ పంప్ చూసుకొని సైడ్కి అయితే దబాయించేస్తా. ఆగురా నా ఓవర్ స్పీడ్ వచ్చేసి కాక. హౌషాపూర్కి అయితే వచ్చిన తర్వాత ముంగడ మెయిన్ హైవే ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత భారత్ పెట్రోల్ పంప్ ఉంది. మనకి ఎట్లా బండ్ల పెట్రోల్ డీజిల్ కూడా లేదు కదా. అట్లా అని చెప్పేసి ఇక్కడ ఆపుకున్నా. మా బావకు లొకేషన్ పెట్టేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఎంత టైం పడుతుంది మా బావరానికి అయితే. ఇక్కడైతే డీజిల్ అయితే దొరుకుతుంది. ఆల్రెడీ బండ్లు కూడా ఉన్నాయి అనమాట డీజిల్ కొట్టించుకుంటా. అట్లా అని చెప్పేసి ఆపుకున్నా. ఏం లేవు, లోపల పార్కింగ్ ఉంది కానీ బండ్లు అన్ని ఫుల్ అయిపోయినాయి. ఇంకా రోడ్డు మీద అయితే పెట్టిన బండి.
సర్వీస్ రోడ్ అనమాట. ఇది సర్వీస్ రోడ్ కాడ సైడ్ దబాయించేసి పెట్టేసి చలో మా బావ వచ్చినాకైతే మా బావకైతే బండి ఇచ్చేద్దాం, మనం అయితే వెళ్ళిపోదాం. తరం ఎట్లుంది తెలుసా, మరి దారుణం ఉంది, మొత్తం మాసిపోయిన బట్టలు. అసలు అవతారమే వేరు. నీళ్ళు తాగబెట్టు పెట్రోల్ పంపులు అయితే కొన్ని నీళ్ళు పట్టుకున్నా, ఏడు కాడికి మరకలు ఒళ్ళ అయిపోయింది లోపల. ఈ ఎండకు ఆ చెమటకు సరిపోయింది అనుకోండి. ఇక మా బావ వచ్చినాక డైరెక్ట్ ఇక బండి అయితే చేతిలో పెట్టేస్తారు అన్నమాట. బావ అయితే వచ్చిండు, వచ్చి బండి అయితే తీసుకుండు, నాకైతే యాక్టివేట్ చేసిండు అనమాట. మా బావ పోతుడు కిరాయి అయితే. నేను డైరెక్ట్ ఇంటికి పోవాలా, రేపు పొద్దున్నే మళ్ళీ లోడ్ ఉందంట, డైరెక్ట్ వాళ్ళ లోడ్కి వెళ్ళిపోవాలని నువ్వు అయితే వెళ్ళిపోవాలని సరే అని చెప్పిన. డైరెక్ట్ అయితే మనం వెళ్ళిపోదాం, రేపు పొద్దున వీడియోలో అయితే కలుగుతాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీవన్. మనమైతే బయలుదేరిపోయినాం. మా బావ ఆ బంకులు ఉన్నాడు అనమాట, ఒక బండి అయితే అక్కడే ఉంది. డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోదాం.